ఎంఎన్ఎస్ కాకుండా ఇతరులు రాకూడదా అని అడుగుతున్నారు కర్నూలు జిల్లా నుండి యాకోబ్ గారు. యాకోబనా, జై ఇన్సాన్. ఇప్పటికే మీ జిల్లా నుంచి 10 మందికి పైగా ఫోన్లు చేశారు, పేరు నమోదు చేసుకున్నారు. థ్యాంక్ యూ. యు ఆర్ ద బెస్ట్ ఆర్గనైజర్. తప్పకుండా మీలాంటి వాళ్ళు జోగు వెంకటేష్, అచ్యుత్, తర్వాత ఇంకో కొంతమంది ఉన్నారు. మీ అందరిని కూడా ప్రత్యేకంగా సన్మానించాలని చూస్తున్నాను. వేరు ప్రాంతాల నుంచి మంచి యంగ్ పర్సన్స్ నాకు కాల్ చేశారు మీ జిల్లా నుంచి. అయితే ఎంఎన్ఎస్ వాళ్ళు మన భావాజాలంతో ఉండేవాళ్ళు, మనల్ని గౌరవించేవాళ్ళు, మనల్ని అభిమానించేవాళ్ళు, అలాగే మన శాస్త్రీయ దృక్పథం, హేతువాద ఆలోచనతో ఉన్నవాళ్ళు మన సభ్యులు. ఇక మిగతా వాళ్ళు రావచ్చా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడే మన సోదరుడు రవి సిద్ధార్థ్ అన్న ఉంటాడు. అరే ఈ సభలు మంచివిరా, కాశీమన్న వస్తున్నాడు, బ్రహ్మారెడ్డి సార్ వస్తున్నాడు, చలం సార్ వస్తున్నాడు, పెనుమచ్చ సుబ్బరాజు ప్రముఖులు ఉన్నారా, పదండి అని అన్నాడు అనుకో, ఆయన దళం మొత్తం ఆ హాల్ ఆయనకే అయిపోతుంది. అలాగే అక్కడ అంబేద్కర్ ఆ భవనం వాళ్ళే 5,000 మంది సభ్యత్వం, వాళ్ళొచ్చి కూర్చుంటేనే అది అయిపోతుంది. కాబట్టి మనము అంతమందికి భోజనం పెట్టలేము. ఎవరు పడితే వాళ్ళు వస్తారంటే మనము తీసుకోవడానికి లేదు. మన సభ్యులే 3,000 మంది కదా, 3,000లో నుంచి ఒక 1,000 మందిని ఆడ సమీకరించుకుంటున్నాం. అయినప్పటికీ ఒక 100-200 మందో సంఘానికి ఒకరో ఇద్దరు మన సింపథైజర్స్ మన మీద అభిమానంతో వస్తారు, వింటారు, పాల్గొంటారు. అలాగే దూర ప్రాంతాల నుంచి మన సభల కోసమే వచ్చే వాళ్ళు తప్పకుండా పేరు నమోదు చేసుకుంటారు. మొదటి ప్రాధాన్యత మన సంఘ సభ్యులకి, రెండవ ప్రాధాన్యత మన సంఘ సభ్యుల కుటుంబ సభ్యులకి, వాళ్ళు సభ్యులు కాకపోయినా మన కుటుంబ సభ్యులకి, మూడోది మన భావాజాలం ఉన్నటువంటి మన మిత్రులు. ఓకేనా?